బాలు అయితే ఇంటికొచ్చేసరికి ప్రభావతి అలాగే రోహిణి, మనోజ్ అయితే అందరూ నిలబడుకొని ఉంటారు. ఈ లోపలైతే మీనా అయితే వచ్చి, మీరు ఆ రూమ్కి తాళం ఎందుకు వేశారు అంటే, ఏంటి నీ మొహం అలా ఉంది, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఈ లక్ష్మీ మింగినోడు ఏమన్నా అన్నారా, లేదంటే ఈ బ్యూటీ పార్లర్ అమ్మాయి ఏమన్నా అనిందా అంటే, వాళ్ళు ఏం అనలేదు, మనం ఆ రూమ్లో కాదు, నేను కిచెన్లో పడుకుంటాను, మీరు పైన పడుకోండి అంటే, ఏం ప్రతిరోజు మనమే పడుకోవాలన్నా, వాళ్ళు పడుకోకూడదా అని చెప్పని బాలు అయితే అంటాడు. అప్పుడు ఇంకా మీనా అయితే ఏడుస్తూ, మీ పాటికి మీరు తాళం వేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళ కాడ ఎవరు అడిగించుకుంటారు అంటే, అప్పుడు ఇంకా అయితే తను ఏడుస్తూ అలాగే ఉండేసరికి, నువ్వు ఇంతగా బాధపడ్డావంటే నేను ఎవరో ఏదో అన్నారు అని చెప్పని బాలు అయితే తను గుచ్చి అడిగేటప్పటికి, నువ్వు ఒకరోజు కూడా మొగుడు దగ్గర పడుకోకుండా ఉండలేవా అని చెప్పని అన్నారు అంటే, నేను ఎవరన్నారు నిజం చెప్పు అని చెప్పని మీనాని అడుగుతూ ఉంటే, రోహిణి అయితే అత్తయ్య ఆ మాట అన్నది అని చెప్పని అంటాడు. ఈ లోపలైతే వీళ్ళ గొడవ అంతా సత్యం అయితే బయట చేరి వింటూ ఉంటే, ఇంక నేనే వచ్చి హాల్లో పడుకుంటాను, ఆ రూమ్ రవి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పని తను నిర్ణయం